కర్నూలు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సూదిరెడ్డిపల్లెకు చెందిన 54 ఏళ్ల కురవ శేషన్న తన నివాసంలో ఉండగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. కొడవళ్లు కర్రలతో దాడి చేసి హతమార్చారు. అంతటితో ఆగకుండా మృతుడి కాలు నరికి బైక్ పై తిరుగుతూ సూదిరెడ్డిపల్లె గ్రామంలో ప్రదర్శించారు. అనంతరం నరికిన కాలును కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలో పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శేషన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లెలో వ్యక్తి దారుణ హత్యకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, సూదిరెడ్డిపల్లెలో వ్యక్తి హత్యకు సంబంధించిన వివరాలేంటి? పవిత్ర, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సూదిరెడ్డిపల్లి గ్రామం ఇది. సూదిరెడ్డిపల్లి గ్రామం కర్నూలు నుంచి నందికొట్కూరు వెళ్లే మార్గంలో ఉంటుంది. కర్నూలుకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రాత్రి సమయంలో శేషన్న, కురవ శేషన్న అనేటటువంటి వ్యక్తి, ఈయన కూడా 54 సంవత్సరాలు. ఆయన ఇంట్లో పడుకున్నటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు వెళ్లి అతని మీద దాడి చేసి కొడవళ్ళు గొడ్డళ్లతో అతన్ని నరికి చంపారు. నరికి చంపడమే కాదు, ఆయన కాళ్లను మీద నరికి ఆయన కాళ్ళు తీసుకొని ఊర్లో ఊరేగించారు. ఊరేగించడమే కాకుండా ఆ కాలుతోనే తాలూకా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి మేము పలానా వ్యక్తిని హత్య చేశాము, మేము లొంగిపోతున్నాము అని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ కాలును ఊరేగించాము అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ కాలును ఊరేగించాము, ఇదిగో ఈ కాలును తీసుకొచ్చాము, పలానా వ్యక్తి కాలు ఇది, అతన్ని చంపేశామని చెప్పి పోలీసుల ముందు లొంగిపోయారు. అయితే దీనికి సంబంధించి వివరాలు మనకు పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే, అతను కురవ శేషన్న అటువంటి వ్యక్తి వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. అక్రమ సంబంధం కారణంగానే, అయితే భర్త అక్కడ ఉండడు. భర్త ఉండకపోవడంతో భార్యతో ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి ఆ విషయం తెలుసుకున్నటువంటి భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే మరింత సమాచారం మనకు రావాల్సి ఉంది. మొత్తానికైతే ఎవరైతే హత్య చేశారో వారందరూ కూడా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే కాలును అంటే ఎంతో కసిగానే ఈ విధంగా చేశాము, నా భార్యతో అక్రమ సంబంధం అతను కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని హత్య చేశాము, కాలును ఊరేగించామని చెప్పి భర్త చెప్పినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఘటనతో ఒక్కసారిగా సూదిరెడ్డిపల్లి, కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ ఉలిక్కిపడ్డాయి. ఇలాంటి ఘటన ఎప్పుడు ఎవరు చూడలేదు, ఎవరు అసలు కనీసం ఊహించని ఘటన. ఏదైనా ఇట్లాంటివి ఉంటే హత్య చేయడం ఇట్లాంటివి చూస్తుంటాం, కానీ ఈ విధంగా కాలును ఊరేగించడము, ఇంత భయంకరమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం పైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్.